పౌలు తిమోతిని తెస్సలోనిక సంఘానికి పంపాడు. ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నాడు, వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ ఎట్లా ఉందో. చర్చెస్లో పాస్టర్స్ విశ్వాసుల ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. హౌ దే ఆర్ స్పిరిచువల్లీ, మెంటల్లీ, సోషలాజికల్లీ, సైకలాజికల్లీ, స్పిరిచువల్లీ, ఫిజికల్లీ, ఎర్త్లీ అన్నీ కూడా తెలుసుకోవాలి. ఒక విశ్వాసి మన బాధ్యత, ఒక క్లయింట్ అడ్వకేట్ బాధ్యత, ఒక పేషెంట్ డాక్టర్ బాధ్యత, ఒక స్టూడెంట్ టీచర్ బాధ్యత, ఒక బిలీవర్ పాస్టర్ బాధ్యత. అర్థమైందా? కాబట్టి యూ మస్ట్ గెట్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ఏ పర్సన్. నేను చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఇది 3వ వారం. అంతకుముందు చర్చి ఉంది, మరి మినిస్ట్రీ స్టార్ట్ చేసి అంటే మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. చర్చ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్, బిలీవర్స్ ఎడిఫికేషన్, బిలీవర్స్ డెవలప్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అనుకుని 3 వారాలు. అందుకు నేను కృషి చేస్తున్నాను. పౌలు అదే చేశాడు. హీ గాట్ ద ఫీడ్బ్యాక్ త్రూ తిమోతి. అప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే, బాబు ఇప్పుడులాగా ఇంటర్నెట్ టైం కాదు అది. ఓహో, వాళ్ళు మనం ఇచ్చిన విశ్వాసం చొప్పునే వెళ్తున్నారు. దే ఆర్ స్టిల్ అలైవ్, దే ఆర్ స్టిల్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. సో మన పరిచయం పాలించింది. ఏమాత్రం కూడా భయపడక్కర్లేదు, తిరుగుపడక్కర్లేదు, చాలా ఆనందంగా ఉండొచ్చు అనేది తెలుసుకున్నారు. మీరు ప్రభువులో నిలిస్తే మేము బ్రతికినట్టే. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ పాస్టర్, సర్వెంట్ ఆఫ్ గాడ్, మినిస్టర్ ఆఫ్ గాడ్. మీరు విశ్వాసంలో నిలిస్తే మేము బతికినట్టు. అర్థమైంది? ఎందుకంటే మీరు మా కిరీటం కదా. మేము మీ ముఖాన్ని చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని తీర్చేట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికంగా దేవుని వేడుకుంటున్నాము. ఒక దైవ సేవకుడుగా తాను నిరాదరణలో ఉన్న, శ్రమలో ఉన్న, సంఘం ఫలిస్తున్నప్పుడు ఆదరించబడతాడు సేవకుడు. మీ ముఖం చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపం తీర్చేటట్లు అనుగ్రహించు దేవుడా అని రాత్రింబగళ్ళు మేము దేవుణ్ణి వేడుకుంటున్నాము అని అన్నాడు. ఇవాళ రాత్రింబగళ్ళు విశ్వాసులను గురించి ఆలోచించే కాపర్లు ఎక్కడున్నారు? రాత్రింబగళ్ళు పర్సనల్ ప్రోగ్రామింగ్ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? కానీ ఆలోచించాలి. సంఘంలో ఉద్యమం రావాలంటే ఎ పాస్టర్ మస్ట్ థింక్ ఆఫ్ హిస్ షీప్. గొర్రెల కాపరికి పర్పస్ ఏమిటి? గొర్రెలే. బ్యాంక్ ఆఫీసర్కి పర్పస్ ఏమిటి? బ్యాంక్ అకౌంట్ హోల్డరే. అర్థమవుతుందా? హీ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. బిలీవర్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అవర్ కాలింగ్. అది గుర్తిస్తే మంచిది. మేము పొందుచున్న యావత్ ఆనందము నిమిత్తం, మిమ్ముని బట్టి మేము పొందుచున్న యావత్ ఆనంద నిమిత్తం దేవుని కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించగలం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించాలంటే మీరు స్థిరపడాలి. మీ విశ్వాసం లోపం లేదంటే మేము కృతజ్ఞతలు చెల్లిస్తాం. నా దగ్గర కొంతమంది విశ్వాసులు ఉన్నారు, చాలా తక్కువ మంద, 10-15 లోపల. వాళ్ళలో ఉన్న గ్రోత్, వాళ్ళలో ఉన్న హంగర్ ఫర్ స్పిరిట్ అండ్ రైచియస్నెస్ నాకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. కానీ కొందరిలో ఉన్నటువంటి అలసత్వం, నిర్లక్ష్యం, కొంచెం ప్రార్థనా సమయం ఎక్కువైంది నాకు. అయ్యా వాళ్ళని కనికరించి నిలబెట్టండి. ఐ నీడ్ టు డూ మోర్ ఎక్సర్సైజ్ విత్ మై షీప్ గివెన్ అన్ టు మీ బై గాడ్. అది నేను నేర్చుకున్నాను. మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసును
మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక. వాట్ ఏ గ్రేట్ హోప్ అండి. నౌ మే అవర్ గాడ్ అండ్ ద ఫాదర్ హిమ్సెల్ఫ్ అండ్ అవర్ లార్డ్ జీసస్ డైరెక్ట్ అవర్ వే టు యూ. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కలిసి మమ్మల్ని నిరాటంకంగా మీ దగ్గర తీసుకుని వస్తారు. తెలుగు బైబిల్ కామాలు పులు స్టాపులు జాగ్రత్తగా చదవాలి. తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసుక్రీస్తును వారిద్దరూ కలిసి మమ్మను మీ యొద్దకు నిరాటంకంగా తీసుకొని వస్తాడు. పాస్టర్ అండ్ బిలీవర్ మధ్యలో తండ్రి కుమారుడైన యేసు ఉన్నారు. వారి చిత్తం, వారి బలం, వారి యొక్క సహాయం. సేవకుడు దేవుని సహాయంతో విశ్వాసుల దగ్గర పనిచేయాలి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో వృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. ప్రేమలో వర్ధిల్లుతున్నాం అన్నాడు. దేనిలో? మేము ప్రేమలో వర్ధిల్లాము, మిమ్మల్ని బట్టి మీరు ఒకరి పట్ల ఒకడు ప్రేమలో వర్ధిల్లండి. మీ ఎడల మేము ఎలా వర్ధిల్లుచున్నామో మీరు కూడా ఒకని ఎడల ప్రేమలో వర్ధిల్లండి. ఇంగ్లీష్లో, సో దట్ హీ మే ఎస్టాబ్లిష్ యువర్ హార్ట్స్ బ్లేమ్లెస్ ఇన్ హోలీనెస్ బిఫోర్ అవర్ గాడ్ and Father at the coming of our Lord Jesus with all his saints. And may the Lord make you increase in abound in love for one another and for all as we do for you. మేము మీ పట్ల ప్రేమలో ఎలా వర్ధిల్లామో మీరు ఇతరుల పట్ల ప్రేమలో వర్ధిల్లాలి. మీరు ఇతరులను ప్రేమించాలి, ఇతరులను శ్రద్ధ తీసుకోవాలి, ఇతరుల క్షేమం కోసం మీరు ఉండాలి. మీకు విషయం చెప్తాను నేనండి. మీకు దేవుడు 24 hours టైం ఇచ్చాడు. ఇందులో ఎక్కువ సమయం మీరు ఎవరితో గడుపుతారు? ఎక్కువ సమయం ఎవరితో మాట్లాడతారు? ఎక్కువ సమయం మీరు ఎవరి నుండి వింటారు? 3 ప్రశ్నలు. 1, ఎక్కువ సమయం మీరు ఎవరితో గడుపుతారు? 2, ఎక్కువ సమయం మీరు ఎవరితో మాట్లాడతారు? 3, ఎక్కువ సమయం మీరు ఎవరి నుండి వింటారు? ఈ 3ంటికి ఒక షాకింగ్ ఆన్సర్ తెలుసా మీకు? చెప్పనా? ఇట్స్ యూ. నీవే. నీవు నిన్ను గురించే ఆలోచిస్తూ ఉంటావు, నిన్ను గురించే నీవు తలస్తూ ఉంటావు, నీ గురించి నీతో నీవు మాట్లాడుకుంటూ ఉంటావు. దానికి ఎక్కువ టైం వెళ్ళిపోతుంది. ఇక రెండవది, నీవు ఎక్కువ ఎవరితో మాట్లాడుతూ అంటే నీవు నీతోటే మాట్లాడుకుంటూ ఉంటావు, నీలోనే మాట్లాడుకుంటూ ఉంటావు. యూ విల్ స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. యూ విల్ టాక్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ లిజనింగ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీ నుండే వింటూ ఉంటావు, నువ్వే నీతో మాట్లాడుతుంటావు, నువ్వే నీకు ప్రతి జవాబులు ఇచ్చుకుంటుంటావు. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ గాడ్. కానీ ఇది రివర్స్ అవ్వాలి. నీవు మొదట 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, దేవుని కొరకు తలంచుతూ ఉండాలి. యువర్ థాట్స్ విల్ టర్న్ యాజ్ ద యాక్షన్స్. యువర్ థాట్స్ విల్ టర్న్ ఇన్ టు ద బిహేవియర్. ఫీలింగ్స్ హ్యాస్ నో పవర్. నీ భావాల్లో శక్తి లేదు. నీ తలంపులు రూపాంతరం చెంది క్రియలుగా వస్తాయి. నీ తలంపులలో నిన్ను గుర్చే తలంపు నీకు అత్యధికంగా అది బ్రేక్ అవ్వాలి. దట్ ఈజ్ ఐ సెంటర్డ్నెస్. అదే నీవు స్వార్థంగా బ్రతకటం. నీకు నువ్వే ప్రాముఖ్యం, నీకు నీవే దేవుడవు, నీకు నీవే ఇష్టము, నీకు నీవే ప్రేమ, నిన్ను నీవే ప్రేమించుకుంటావు. అంతా నీవు. ఐ బ్రేక్ ఇట్.
3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, థింక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 2, థింక్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ అదర్స్. అండ్ 3rd, థింక్ ఆఫ్ ద ఎటర్నిటీ. నిత్యము మన సమయం యేసును ధ్యానిస్తూ యేసును ధ్యానిస్తూ యేసును ధ్యానిస్తూ ఆల్ ద టైం తెల్లవారుజాము సమయంలో, మధ్యాహ్న సమయంలో, రాత్రి వేళలో, ఎల్లవేళలా, ఈ టైం లేదు ఆ టైం లేదు. థింక్ ఆఫ్ జీసస్ అండ్ హిస్ గ్రేట్నెస్ అండ్ హిస్ పవర్ అండ్ హిస్ మెర్సీ. యేసుని గురించి ధ్యానించు, యేసుని గురించి ఆలోచించు, యేసు చేసిన పనులు తలంచు. అంతే. యేసు ఎలా మాట్లాడుతున్నాడో గమనించు. యేసుతో మాట్లాడు. థింక్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ అదర్స్. నువ్వు ఎందుకు ఇతరుల కొరకు జీవిస్తున్నావో, దేవుని చిత్తమో, దాన్ని ఆలోచించడం ప్రారంభించు. థింక్ ఆఫ్ యువర్ మిషన్. ఈ మధ్య నేను ఎక్కువగా అదే థింక్ చేస్తున్నాను. హౌ కెన్ ఐ బ్లెస్ ఇండియా? నేను ఒకప్పుడు పొలిటికల్ పవర్తో, మనీ పవర్తో, మైటీ వర్క్స్తో, థాట్స్తో ఇండియాని విన్ అవ్వాలనుకున్నాను. కానీ అంతకంటే శక్తివంతమైన దేవుని వాక్యంతో రీచ్ అవటానికి దేవుడు నాతో మాట్లాడాడు. సో నా చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ప్రేమ వాక్యము. ప్రేమ వాక్యము. ప్రేమతో వాక్యపు విత్తనాలు భారతదేశంలో చల్లాలి. ఒక వనం అవ్వాలి. ప్రేమ వనం భారతదేశంలో రావాలి. అప్పుడు ఇవన్నీ పోతాయి. ఏవన్నీ? ఇండియాని రూల్ చేస్తున్నటువంటి పావర్టీ, ఇండియాని రూల్ చేస్తున్నటువంటి బ్రైబరీ, ఇండియాని రూల్ చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి ప్రమాదకరమైన టెర్రరిజం, ఇవన్నీ పోతాయి. భయకంపితులు చేస్తున్నవన్నీ పోతాయి. ప్రేమ విత్తనం పడాలి భారతదేశంలో. ద గాస్పుల్ ఆఫ్ లవ్, ద గాస్పుల్ ఆఫ్ జీసస్. The gospel of God is nothing but the gospel of love. You must put the gospel in the hearts of the Indians. Everyone must know that their sins were forgiven on cross. Everyone must receive the good news that they were given eternal life. everlasting life freely. ఉచితంగా దేవుడు నిత్య జీవం ఇచ్చాడని ప్రతి ఒక్కరికి తెలియాలి. లెట్ లార్డ్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ సీ దాట్. దేవుడు కనులు తెరిచి దాన్ని చూచేటట్లుగా మనం ప్రార్థించాలి. ప్రజలు మారాలి. ప్రజలకు సందేశం అందాలి. పీపుల్ విల్ ఆటోమేటికల్లీ చేంజ్. ఒక వస్త్ర వ్యాపారి అడ్వర్టైజ్ చేస్తాడు, అందరూ కస్టమర్స్ పరిగెత్తుతారు. ప్రతి చోట కూడా సమాచారం ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్ గెట్స్ ఎ గుడ్ డెసిషన్. ఎ గుడ్ డెసిషన్ లీడ్స్ us to a best life. మంచి నిర్ణయాలు ఆనందకరమైన జీవితాన్ని నడిపిస్తాయి. మంచి నిర్ణయాల కోసం మంచి సమాచారం అందాలి. You need to receive the good information which can bring out you from the fear, which can bring out you from the death, which can bring out you from every destruction. నిన్ను బయటికి తీసుకొచ్చే సమాచారం ఉంది బైబిల్లో. That should be reached. అదే అంటున్నాడు, ప్రేమ మనుషులందరి పట్ల మీలో వర్ధిల్లాలి. If the love grows in you, it reaches others. నీ ప్రేమ సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతే, నిన్ను నీవే ప్రేమించుకుంటే, నో యూజ్ ఆఫ్ ఇట్. నీ కంఫర్ట్ జోన్లో నువ్వు బతుకుతూ
నీ డెవలప్మెంట్ అనే ముసుగులు నువ్వు బతకటం కాదు. God doesn't want to develop you alone. He wants to develop others through you. God doesn't want you to develop, but God wants you to develop others. That is the purpose. నువ్వు గొప్పవాడైపోవటం కాదు, నీ చేత అనేకులు గొప్పవారు కావాలి. దట్ ఈస్ ద పర్పస్. ఆ నేపథ్యంలో నువ్వు దరిద్రుడు అయితే అంతకంటే గొప్పదనం లేదు. యూ విల్ బి రివార్డెడ్ అండ్ యూ విల్ బి రివార్డెడ్. ఆధ్యాత్మికంగా దీనత్వం, భౌతికంగా ఔన్నత్యం. 3వ అధ్యాయం ముగించే లోపల ఒకటి గుర్తించండి. అనింద్యమైనటువంటి పరిశుద్ధత మీ హృదయాల్లో స్థిరపడాలి. అనింద్యమైన పరిశుద్ధత మీ హృదయాల్లో స్థిరపడాలి. ప్రేమ మీ హృదయాల్లో వర్ధిల్లాలి. మీరు విశ్వాసములో లోపము లేని వారుగా ఉండాలి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని విని మేము ఆనందిస్తూ ఉండాలి. ఆ స్థితిలో సంఘాలు వర్ధిల్లాలి.